कहते हो मेरे मोर मित्रों? శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయయ్య శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ పట్టుపానుపు పైన పవ్వళించర స్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ చిరునగవులొక్కుచు నీ మోము కరువు తీరా కాంచి తరింతుము శైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముదు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి ముచ్చటలదేచు శ్రీ వెంకటేశ గోవింద గోవింద. విభూతి ఒక ప్రశ్న అడిగాడు. గురువుగారు అక్కడక్కడ అంటుంటారు, ఎవరి చెత్త వాళ్ళు ఎత్తిరేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరి చెత్త వాళ్ళు ఎత్తిరేసుకోవడం ఏంటిది అంటే ఏనుగు భగవంతుడిని మోసేది. రాజులు ఎక్కి విహరించేవాళ్ళు. యుద్ధ సమయాల్లో ఏనుగు మీద రాజులు ఎక్కుతారు, భగవంతుడు ఎక్కుతాడు, వాహనాలుగా పడుకుంటాడు. అంత గొప్ప ఏనుగు దాని సహజమైనటువంటి బుద్ధి ఏంటంటే నేల మీద ఉండే చెత్తంతా తీసుకుంటాడు. నేల పని భగవంతుడు ఉన్నాడు ఇక్కడ, దాని దానికి ఆలోచన ఉండదు. ఎందుకు? అది ఒక జంతువు కనుక దానికి సహజ గుణం ఉండదు. అరే మన మీద భగవంతుడు కూర్చున్నాడు, చక్రవర్తి కూర్చున్నాడు, రాజు కూర్చున్నాడు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూర్చుంటాడు, మనం గొప్పగా ఉండాలి అనేది అనుకోదు. ఎందుకు అనుకోదు? గొప్ప గొప్ప వాళ్ళంతా మన ముందు ఎక్కుతున్నారని ఏనుగు అనుకోదు. అది కొంత దూరం అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెత్తతో వేసుకుంటూ ఉంటుంది. ఈ మాదిరిగా మనుషులు కూడా ఉన్నత పదవులు ఇస్తే, ఉన్నత స్థితిలోకి వెళితే, ఉన్నతమైన సంపద ఇస్తే, అన్నీ అనుకూలంగా పరిస్థితులు అనుకూలించి పుణ్యానుసారం వస్తే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని ప్రయత్నించాలి. ఎందుకు? భగవంతుడు మనల్ని పూర్వజన్మ కర్మానుసారం మనకు ఈ స్థితి ఇచ్చాడు, ఈ పదవి ఇచ్చాడు, ఈ గౌరవం ఇచ్చాడు. ఈ ఇచ్చిన దాన్ని ఇంకా గొప్పగా చేసుకుంటే తర్వాత రాబోయే జన్మలో ఇంకా గొప్ప జన్మ వస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. కనుక అది వదిలేసి ఆ యొక్క వచ్చిన దాన్ని ఎంత నీచానికి తీసుకెళ్ళి అందరి దగ్గర అసహించుకొని అందరూ తిట్టే స్థాయికి తీసుకెళ్ళి అందరూ నానా రకాలుగా చీకొట్టే స్థితికి తీసుకెళ్తే అంతకన్నా ఇంకేముంది? ఎవరి చేత వాళ్ళు ఎత్తిరేసుకున్నట్లు ఇది సామెత. మనకు కలిసి వచ్చింది ఒక 5వ పదవి వచ్చింది, ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, ఒక అధికారిగా వచ్చాను. ఏం చేయాలి? మన అధికారంతో మనకు వచ్చిన అధికారం ప్రజల సేవకు అనేది గుర్తుపెట్టుకోవాలి. సామాన్యుల సేవకు అని, పేదవాళ్ళు లేకుండా చెయ్యాలి, ఆకలి అనేవాడు లేకుండా చెయ్యాలి, అన్నము రామచంద్ర అనేవాడు ఉండకూడదు. మన యొక్క పరిపాలనలో ముందు పేదవాడి ఆకలి తీర్చాలి, పేదవారి మంచి దుస్తులు వేసుకోవాలి. పండగ వచ్చిందంటే అనేక విధాలుగా అలంకరించుకుంటారు రాజులు, ధనవంతులు ఎంతోమంది. కానీ అదే ఎదురుగా చిన్న చిన్న గుడిసెల్లో, రోడ్డు పక్కన, కాలువల పక్కన పిల్లలు ఆడుకుంటూ చిరిగిపోయిన బట్టలు వేసుకొని అన్నం పెట్టేవాళ్ళు లేకుండా అలా అడుక్కొని తింటూ అనేక విధాలు కనబడుతూ ఉంటారు. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవాలి? సమాధానం లేదు. కనుక నీకు అధికారం ఇచ్చిన దేనికి? అటువంటి వాళ్ళు సహాయం చేయదు, అటువంటి వాళ్ళని రక్షించుకుని అప్పుడు నీకు భగవంతుడు ఇంకా గొప్ప స్థితిని ఇస్తాడు. అంతేగాని భగవంతుడు ఇచ్చేటటువంటి ఏ మంచివాడికి ఒక మంచి బుద్ధి పుట్టి, గొప్ప రాజు ఎవరికో ఒక మంచి బుద్ధి పుట్టి ప్రజలకు సేవ చేస్తుంటే మధ్యలో పారకంలో పుడకలాగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళకెందుకు ఉచితంగా ఇవ్వాలి, వీళ్ళకంతా తిని అరగకుండా చిచ్చెడ్డ పనులు చేస్తుంటారు, వికారం పనులు చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళకంతా ఉచితంగా అన్నీ ఇచ్చి ఎందుకు పోషించాలి మీరు ఏమి అనేవాళ్ళు అనేక మంది ఉంటారు. అంటే పెద్దవాడికి 4 మెతుకులు పెట్టేది అది వికారమా? అది పాపమా?
అది శాపమా? ఎవరికి శాపం? వాళ్ళకి శాపమా? నీకు శాపమా? మన నోట్లో వచ్చే మాటకు విలువ ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే ప్రతి మానవుని సమానంగా చూసినప్పుడే. నేను గొప్ప చక్రవర్తిని, నేను గొప్ప రాజుని, లేదు నేను ఒక మేధావిని, ఒక పండితుడిని, ఏ పండితుండో ఏమి తుండుగా పోకూడదు. మనిషి పోయినప్పుడు వెనకాల కొన్ని వేల మంది రావాలి. అలాంటి మహానుభావులు పోయినప్పుడంతా లక్షల సంఖ్యలో జనాలు వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు. ఆ పేరు మనకెప్పుడు వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఆలోచించాలి. వాళ్ళు ముందున్నారు, ఆచరించారు. అది కూడా ఆచరించలేమా? ఆ మాత్రం ఆచరించలేకపోతే దీనికి పోతన మహాకవి అంటాడు, శ్రీనాథుడు బావ వచ్చి అడిగి, బావా రాజుల దగ్గర, రెడ్డి రాజుల దగ్గర నేనున్నాను, వాళ్ళు అనేక కానుకలు ఇచ్చాను, నేను చూడు నా గౌరవం, నా యొక్క పల్లకి, నాకు సేవకులు చూడు ఇంతమంది అని అన్నాడు. నీవు ఇంత గొప్పగా భాగవతం రాస్తున్నావు కదా, రా పరిచయం చేస్తాను. పోతన ఒకే మాట అంటాడు, బావా నేను నీ అంతటోడిని కాదు, నాకు నిధి కన్నా రాముని సన్నిధి మిన్న, రాజుల సేవల కన్నా రాముని పదసేవ మిన్న, అదే నాకు సకల సంపదలు, అంతకన్నా మించిన సంపదలు నాకు అవసరమే లేదు బావా అని అంటాడు. శ్రీనాథుడు ఆశ్చర్యపోతాడు. శ్రీనాథుడు మహాపెద్ద గొప్ప కవి. ఆయన ఒకసారి రెడ్డి రాజుల కాలంలో వర్షాలు పడకపోతే ఆ కవిని వేడుకున్నారంట. అయ్యా కవీంద్ర, ఎట్లా వర్షం అంటే, ఈశ్వరుడు పార దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో గొప్ప పద్యం చెప్పి, పరమేశ గంగ విడు పార్వతి చాలు అని అన్నాడంట. ఆ తర్వాత వర్షం పడదంట. అంత కవి, గొప్ప మేధావి. అటువంటి వ్యక్తులు ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేదు ఇప్పుడు కూడా. కింది స్థాయి వాళ్ళని హీనపరచకూడదు. మనకు 4 మెతుకులు ఇచ్చింది, దాంట్లో 2 మెతుకులు లేని వాళ్ళు సాధించారు. ఎవరు వద్దన్నారు? పుణ్యం కదా. అంతా నేనే తినాలి, అంతా నా వాళ్ళే తినాలి, అంతా నా వాళ్ళే మెక్కాలనుకుంటే ఎట్లా? ఇది అజ్ఞానం. అందుకే జ్ఞానము అజ్ఞానం గురించి పరమాత్మ భగవద్గీత చెప్తాడు. భగవద్గీత అందుకే ప్రతి ఒక్క ఇంట్లో 11 ఏళ్ళు 12 ఏళ్ళు దాటిన పిల్లలందరికీ ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని భావం చెప్పండి. మనం చెప్పలేకపోతే చెప్పి ఉన్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళది వినిపించదు తెలుగులో. ఆ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్తుందంటే వాళ్ళని ఇలాంటి దయామూర్తులుగా, కరుణామూర్తులుగా, ప్రేమస్వరూపులుగా, పవిత్రులుగా, పరమపావనులుగా చేస్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగత్.